ప్రాంతానికి మనం అనేకమైనటువంటి దేవతామూర్తులు చూస్తున్నాం అనేక చోట్ల. ఎక్కడో ఎందుకు మన స్వామిని చూడండి, మన వెంకటేశ్వర స్వామిని సాలగ్రామ రూపంలో ఏకశిలతో నల్లగా అత్యంత సుందరంగా ఉంటారు. ఆయన నుంచి వచ్చినటువంటి కాంతి మూలానే మనందరం అట్రాక్ట్ అవుతున్నాం. ఎంత వైబ్రేషన్ ఉంటే, ఎంత ఎనర్జీ బయటకు వస్తుంటే ఆకర్షణ శక్తి అంత ఎక్కువగా ఉంటుందన్నమాట. కొన్ని గుళ్ళల్లో రాయి విగ్రహం అన్నీ బాగానే ఉంటాయి, కానీ పూజలు పునస్కారాలు తక్కువ జరుగుతుంటాయి. మనమే చూద్దాం, మన ఊర్లో ఉన్నటువంటి అనేక వెంకటేశ్వర స్వామి గుళ్ళు కూడా ఉన్నాయి. ఇంత వైభవంగా ఎక్కడన్నా జరుగుతుందా, ఇంత ప్రభావంగా అంటే మనమే బేరీ చేసుకోవచ్చు. అది ఏంటంటే ఆ రాతిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాన్ని బట్టి ఆ పూజలు జరుగుతూ ఉంటాయి అని చెప్తారన్నమాట. ఇది రాళ్ళు మూలకాలు అంటే వాటిలో ఉండేది ఒకే ఒక కళ అన్నమాట. మూలకాల్లో ఉండేది ఒక్క కళ, రాతుల్లో ఉండేది కూడా. రెండోది మొక్కల్లో కూడా మరి జీవం ఉంటుంది కదా. సూక్ష్మమైన ఆల్గే ఫంగే దగ్గర నుంచి పెద్ద పెద్ద వృక్షాల వరకు కూడా ప్రాణం ఉంది. వీటికి కూడా వైబ్రేషన్ ఉంటుంది. మనం అనేక మొక్కలకి పూజ చేస్తూ ఉంటాం. తులసి మాతకు పూజ చేస్తాము, ఉసిరి చెట్టు చేస్తాము, అలాగే రాయి చెట్టు చేస్తాము, వేప చెట్టు చేస్తాము. ఎందుకు చేస్తున్నాము అంటే వాటి నుంచి వచ్చేటువంటి గాలికి కొన్ని రకాలైనటువంటి రోగాలు తగ్గిపోతూ ఉంటాయి. అందువల్ల మనం ఆ మొక్కలకి దేవతా వృక్షాల కింద చాలా ఉన్నాయి. దేవతా వృక్షాలు మనకు తెలిసినవి నేను ఊరికి 4-5 చెప్పాను. అది అంటే మొక్కలలో 2 కళలు ఉంటాయి అన్నమాట వైపు. ఆ తర్వాత వచ్చినటువంటి జంతువులు చిన్నమైనటువంటి జీవుల నుంచి పెద్ద జంతువులు అంటే ఏనుగులు, సింహాలు వాటి వరకు కూడా 2 కళలు, 3 కళలు, 4 కళలు వాటి యొక్క శరీర సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. వాటిల్లో పులి ఒకటి, ఏనుగు, అలాగే మనం శునకం, భైరవుడు, వీటికి 4 కళలు ఉంటాయి అన్నమాట. ఉంటాయి కాబట్టే వాళ్ళ ముగ్గురు కూడా అమ్మవారికేమో పులి వాహనం అయిపోయింది, ఏనుగేమో ఈశ్వరుడికి పూజ చేసి మోక్షాన్ని పొందారు, అలాగే శునకము కాలభైరవుడిగా అవతరించడం జరిగిందనమాట. కాబట్టి జంతువులు కూడా కళలు ఉంటాయి, వైబ్రేషన్ ఉంటుందని నిదర్శనానికి 2, 3, 4 కళలు ఉంటాయి. ఇంకా మానవుడి దగ్గరకు వస్తే 5 కళలు, అంతకంటే ఎక్కువ ఉండవు. సాధారణ మానవుడికి 5 కళలు ఉంటాయి. వాటిని మనం కోశాలు కూడా అంటాం అన్నమాట. అన్నమయ కోసము, ప్రాణమయ కోసము, మనోమయ కోసము, జ్ఞానమయ కోసము, ఇలా 5 కోశాలతోటి మానవ శరీరం ఉంటుంది. సాధారణ వైబ్రేషన్స్ ఉంటాయి. ఈ సాధారణ మానవుడు కూడా కొద్దిగా మంచిగా, ప్రేమగా, భక్తితోటి మనం చేసేటువంటి పనులను బట్టి అతనిలో వైబ్రేషన్ శక్తి పెరుగుతుంది అన్నమాట. ఈ వైబ్రేషన్ శక్తి వల్ల మనం ఒకరికొకరు ఆకర్షించబడతాం. సపోజ్ నేను వచ్చి అక్కడ కూర్చొని మేడం గారు వచ్చారా అని ప్రేమతో పలకరిస్తారు, అలా నాన్నగారు వచ్చారా అని ఇంకోని ప్రేమతో కొంతమందిని చూడంగానే పలకరించాలనిపిస్తుంది, కొంతమందిని చూడంగానే పలకరించాలనిపిస్తుంది. కేవలం ఇది మానవుల్లో ఉన్నటువంటి వైబ్రేషన్ శక్తి. ఆ వైబ్రేషన్ శక్తి కూడా మన భక్తి, జ్ఞానము, మనం చేసేటువంటి కర్మల మీదనే ఆధారపడి ఉంటుందని ముందు వచ్చేటువంటి ప్రవచనంలో తెలుస్తుంది అనమాట. ఆ తర్వాత భగవంతుడి దగ్గరికి వెళ్తే భగవంతుడి కంటే ముందు మునులు ఉన్నారు, ఋషులు ఉన్నారు, యోగ పుంగువులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళల్లో 6 కళలు ఉంటాయి. అంటే వాళ్ళు చేసేటటువంటి ధ్యానాన్ని బట్టి పెరుగుతూ ఉంటుంది అనమాట. 6 కళలు, 7 కళలు, 8 కళలతోటి అంతమైపోద్ది. ఇంకా అంతకంటే ఎక్కువ ఉండవు. ఎంత గొప్ప యోగి అయినా, ఋషి అయినా కూడా 8 కళలే ఉంటాయి. దానికి ఉదాహరణే స్వామి రమణ మహర్షులు, అలాగే రామకృష్ణ పరమహంస, యోగి వేమన, విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, సాయిబాబా గారు, వీళ్ళందరికీ 8 కళలు ఉంటాయి. వాళ్ళు దైవం యొక్క అంశలో వచ్చిన వాళ్ళే కానీ దైవం మాత్రం కాదు. వాళ్ళు ఇప్పుడు కూడా మేము దేవుళ్ళు అని ఎక్కడా చెప్పలా. మనమే దేవుళ్ళని కొలుసుకుంటూ ఉన్నాము, మన భక్తిని వ్యక్తపరుస్తున్నాం. కానీ అక్కడ వాళ్ళు దైవ అంశతో వచ్చి దైవ కార్యక్రమాలు నిర్వర్తించి కొందరేమో కార్యక్రమాలు చేశారు, కొందరు ధ్యానంలో గడిపేసుకున్నారు అన్నమాట. ఈ రకంగా వారి యొక్క వైబ్రేషన్స్ 8 కళలతోటే అంతమైపోతాయి. అంతకంటే ఎక్కువ ఉంటే కళలు మాత్రం ఒక దేవతలకే పరిమితం అవుతాయి. మరి ఏ దేవతలకి ఇన్ని కళలు ఉంటాయి అని కనుక మనం గ్రహిస్తే మనకి అవతారం ఉన్నాయి. మత్స్య అవతారము, వామన అవతారము, కూర్మ అవతారము, నరసింహ అవతారం ఉన్నాయి. ఈ వామన అవతారం వరకు కూడా స్వామికి 11 కళలే ఉన్నాయి. మిగిలినటువంటి కళలు లేవు, 11 కళలు మాత్రమే ఉన్నాయి. తర్వాత వచ్చినటువంటి పరశురాముడు, రాముడికి 12 కళలు ఉన్నాయి. అదేంటండి రాముడికి 12 కళలు అంటారేంటి, పరిపూర్ణ స్వరూపం అని చెప్తున్నారు కానీ వస్తుంది. దానికి కారణం ఏంటంటే మానవ రూపంలో ఉన్నాడు రాముడు, దైవంగా రాలేదు. ఎక్కడా కూడా నేను దేవుడిని అని చెప్పి రాముడు చెప్పలేదు. మానవ రూపంలోని ఎందుకున్నాడు అంటే రావణాసురుడు వరం పొందాడు.
ఏ వరము, నేను ఏ దేవతల చేత చనిపోకూడదు, ఏ జంతువు చేత చనిపోకూడదు, ఏ ఆయుధం చేత చనిపోకూడదు అని వరం పొందాడు. అందుకని విష్ణుమూర్తి రామావతారంలో వచ్చి మామూలు మానవుడుగానే ఉండి అన్ని కార్యక్రమాలు మానవుడుగానే చేస్తూ మిగిలినటువంటి వివిధ ఋష్యభంగులు ఇచ్చినటువంటి అస్త్రశస్త్రాలను గ్రహించి రావణ్ణి చంపడం జరుగుతుంది. ఈ చంపడంలో కూడా ఈయన కంటే శక్తివంతమైనటువంటి హనుమంతుడు 14 కళలు ఉంటాయి. ఈయనకి లేని కళ, ఆయనకు ఉన్న కళల్లో చూసుకుంటే కనుక రాముడు సాధారణ మానవులాగా సీతాదేవిని అపహరించినప్పుడు చాలా దుఃఖించారు. అలాగా ఆంజనేయుడు ఎక్కడా దుఃఖించడు. అలాగే రాముడు అవతలికి నది ఒడ్డును దాటెళ్ళి, అంటే సముద్రాన్ని దాటి రావణ సంహారం చేసి రాలేడు. దానికి దైవశక్తి దైవం మనకి ఆయనకి సహకరించింది. అగస్త్య మహాముని వచ్చి సూర్యోపాసన చేసి దాని ద్వారా అస్త్రాన్ని ఆయన సూర్యోపాసన చేసి ఉదయాన్నే చాలా బాగా రావణుని చంపడానికి శక్తిని పుంజుకున్నారు. అలాగే హనుమంతుడు వారధి దాటెళ్ళి ఆయన తీసుకొచ్చినట్టు సంజీవ పర్వతం ద్వారా లక్ష్మణ స్వామిని బ్రతికించి, ఇవన్నీ కూడా ఏంటంటే దైవం ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యం రాముడి కంటే కూడా ఆంజనేయ స్వామికే ఎక్కువగా ఉంది. అందువల్ల ఈ ఆంజనేయ స్వామి శక్తితోటి ఆయన రావణాసురుని సంహరించారు. కాబట్టి ఆయన 12 కళ్ళతోటే ఆగిపోతుంది. 14 కళ్ళతో ఆంజనేయ స్వామి ఉన్నారు. మరి పరిపూర్ణ కళలు ఎవరికి ఉన్నాయంటే మనం పరమాత్మని కొలిచేది ఇద్దరినే, శివ పరమాత్మ, కృష్ణ పరమాత్మ. చాలామంది కృష్ణుడు అనగానే ఏముందిలే ఆయన 8 మంది భార్య